అంటే ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటున్నా నేను. ప్రభుత్వం ప్రయారిటీస్లో ఒకటిగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 42,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచారు. ఇంకో 40,000 కోట్లు అప్పులు తీసుకొస్తామని చెప్తున్నారు. అదనపు భూసేకరణ చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ అంటున్నారు, రైల్వే స్టేషన్ అంటున్నారు, స్పోర్ట్స్ సిటీ అంటున్నారు. ఇవన్నీ డెవలప్మెంట్ వైపు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కనపడడం కాదా? ఓ పని చేస్తే పోతుంది. నేను చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పేది ఏంటంటే ఇవన్నీ కట్టండి, ఇంకొక 50,000 కోట్లు కేటాయించి ఎక్కడెక్కడి నుంచో విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ కాకుండా మిగతా తెలంగాణలో ఉంటున్న ప్రజలను కూడా తీసుకొచ్చి అక్కడ తరలించమని కోరుతున్నాను నేను. మరి రైల్వే స్టేషన్కి జనాలు ఎక్కడానికి, రైలు ఎక్కడానికి జనాలు లేకపోతే ఎవరు ఎక్కుతారు? ఎయిర్పోర్ట్లో పనిచేయడానికి జీతా వాళ్ళు వస్తారు. మరి ప్యాసింజర్లు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? అమరావతి జనాభా ఎంత? నువ్వు ఎన్ని వేల ఎకరాలు? 1000 ఎకరాలతోటి రైల్వే స్టేషనా? 1000 ఎకరాలతోటి 1,300 ఎకరాలతోటి ఎయిర్పోర్టా? బుద్ధిజ్ఞానం ఏమైనా ఉందా అసలు? కనీసం 10 బ్యాంకులు ఓపెన్ చేశారు, 15 బ్యాంకులు ఓపెన్ చేశారు. 15 బ్యాంకుల్లో కనీసం వెళ్ళిపోయి 4 కస్టమర్లు కనిపించాలి కదా. నేను అనేది, మీరు డెవలప్మెంట్ చేయడానికి నేను వ్యతిరేకం కాదు నరసింహరావు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి డెవలప్ అవ్వాలని అత్యంత ప్రధానంగా కోరుకున్న వ్యక్తుల్లో నేను ఒక్కడిని. కానీ 2014 నుంచి 2019 వరకు మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమరావతిని అడ్డం పెట్టుకొని ఏటీఎం లాగా వాడుకొని డబ్బులు దోచుకోవడానికి, అంటే మీరు అనొచ్చు నన్ను ప్రతి సందర్భంలో, ఏంది శ్రవణ్ గారు అమరావతి అడిగినా అవినీతి అంటారు, కంపెనీలు అడిగిన అవినీతి అంటారు, ఇంకోటి అడిగిన అవినీతి అంటారు, మద్యం అడిగిన అవినీతి అంటారు, లెక్కర్ అడిగిన అవినీతి అంటారని. సార్ నేను అనటం లేదు సార్, నేను అనటంలా. ప్రజలు కోట్ చేసిన దాన్ని, అక్కడ ప్రజలు వాస్తవంగా అనుకుంటున్న దాన్ని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు మరొకసారి చెప్తున్నా. ఓకే, అమరావతిలో అణువున అవినీతి జరుగుతుందని నేను అనటం లేదు సార్, రైతులు అంటున్నారు సార్.